నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గ్రామాలలో నీటి సమస్య రానివ్వద్దు. ఆర్డబ్ల్యూసీఎస్సీ ప్రసన్న కుమార్. పుంగనూరు స్వచ్ఛతకు ప్రజలు భాగస్వామ్యులు కావాలి. పిలుపునిచ్చిన కమిషనర్ మధుసూదన్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసిన జిల్లా జనసేన పార్టీ నాయకులు. పుంగనూరులో నిరసన ర్యాలీ వెల్లడించిన మైనార్టీ నాయకులు. వార్తలను వివరాలు. విద్య ద్వారా మెరుగైన జీవన విధానం పొందవచ్చని ప్రతి గిరిజన కుటుంబంలోని పిల్లలందరినీ బడికి పంపించి చదివించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం గుడిపాల పంచాయతీ పరిధిలోని అనుపు ఎస్టీ కాలనీ నందు జిల్లా కలెక్టర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మొక్కల్ని నాటారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం, భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిద్దామని తెలిపారు. అనంతరం మండల స్థాయి అధికారులతో కలిసి ఎస్టీ కాలనీలోని గుడి సమీపంలో గ్రామ సభ నిర్వహించారు. ఇక్కడ ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించి ఈ యొక్క ఒక ప్రజల్లో ఉండుకొని ఆపదలు తీర్చే ఒక దేవుడుగా, ఒక గొప్ప మహోన్నతమైన వ్యక్తిగా ఈరోజు సుమిత్ కుమార్ గారు ఆధార్ కార్డు అదే రెవెన్యూ అయిపోయింది. చేసేసి తహసీల్దార్ లోకి వెళ్తుంది, తహసీల్దార్ పంపిస్తారు. ఎందుకంటే ఇది ఒక సంవత్సరం తర్వాత అయిపోతుంది. అయిపోవచ్చు ఆర్పాటు చేస్తాను. నాకంటే నా కోసం నేను బాగుంటుంది. డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ మీకు ఇస్తాము. మీకు ఏమేమి మీకోసం బాగుంటుంది అంటే మీరు ఆలోచన చేసి, కానీ మీరు బయటకు వెళ్ళాలి. ట్రైనింగ్ కోసం బయటికి ఊళ్ళ నుంచి బయటికి వెళ్ళాలి. ట్రైనింగ్ చేయాలి. 15,000 వరకు నేను సపోర్ట్ చేస్తాను. 15,000 వరకు మీకు 6 నెలల వరకు కనీసం మందులు మీకు సపోర్ట్ అయింది. ఎందుకంటే ఉద్యోగం ఇవ్వడానికి ఇప్పుడు లేదు, అంతే కదా. మీకు మామూలు మీకు డబ్బు కావాలి. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నాకు కావాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ ఇవ్వండి. 10,000 శాంక్షన్. గ్రామాలలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎస్సీ ప్రసన్న కుమార్ అధికారులను ఆదేశించారు. ఆర్డబ్ల్యూఎస్సీగా ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శనివారం ఆయన పుంగనూరుకు రావడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో డిఈ సురేష్ రెడ్డిని కలిసి త్రాగునీటి సరఫరాపై 3 మండలాల ఏఈలతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. త్రాగునీరు కలుషితం కాకుండా పైప్ లైన్ లీకేజీలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ తరఫున జరుగుతున్న పనుల్లో నాణ్యత లోపించకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయించాలని అధికారులకు సూచించారు. ఎక్కడా కూడా నీటి సమస్య రాకూడదని ఈ బాధ్యత ఏఈలదేనన్నారు. కార్యక్రమంలో పుంగనూరు, చౌడపల్లి, సోమల ఏఈలు చందన, అనూష తదితరులు పాల్గొన్నారు. నేను ఈ జిల్లాకు 3వ తేదీ ఛార్జ్ తీసుకున్నాను రెగ్యులర్ ఎస్సీగా. గతంలో నేను అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ ఎస్సీగా ఈగా రాజపేట వర్క్ చేశాను. ఈ జిల్లా నాకు 18 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. నాకు ఈ జిల్లా కొత్త ఏం కాదు, పాతదే. ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి సబ్ డివిజన్ వైజ్ రివ్యూ చేసుకుని పోతున్నాను. ఏంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ఏంటి వాటర్ ప్రాబ్లమ్ ఏంటి, వర్క్స్ రివ్యూ చేసుకునేసి నేను మండల స్పెషల్ ఆఫీసర్ చౌడేపల్లి కాబట్టి అక్కడ హాస్టల్స్, స్కూల్స్ ఇన్స్పెక్షన్కు వెళ్ళేసి మీకు కావాలంటే ఆ ఫొటోస్ కూడా షేర్ చేస్తాం. మా టీ గారు చేయండి. ప్రస్తుతం అయితే మీకు డ్రింకింగ్ వాటర్ అయితే ఈ 3 మండలాల్లో ఎక్కడ లేదు. ఏదో చిన్న మైనర్ రిపేర్స్, పైప్ రిపేర్స్ ఉంటాయి. అలాగే కొన్ని వర్క్స్, ప్యాకేజ్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అవి మేనేజ్మెంట్ పెట్టేసి దాన్ని స్పీడప్ చేస్తాం. ఫస్ట్ పేజ్ మీకు ఇక్కడ లేదు. ఈ ఓన్లీ కంబలపల్లి అండ్ పిల్లర్ వర్క్ ఉంది.
ప్లస్ రాయచోటి కాన్స్టిట్యూన్సీ. ఈ 3 కాన్స్టిట్యూన్సీ ఫేజ్ 1 కింద ఉంది 2370 కోట్లతో. ఇది మనకు మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం అప్ టు కుప్పం వరకు ఫేజ్ 2 కింద ఉంది. మన సీఎం గారి కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా మీరు ప్రొసీడ్ కావండి, టెండర్స్ ప్రాసెస్ లో ఉండండి, శాంక్షన్స్ వస్తాయి చేసుకోమని చెప్పారు. సో ఇది వస్తుంది. అలాగే మనము మిగతా ఏరియా బ్యాలెన్స్ చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి కండలేరు ప్రాజెక్ట్ నుంచి తీసుకొస్తారండి. అవి కూడా అవి ప్రాసెస్ ఉంటాయి. డిపిఆర్స్ కూడా రెడీ చేసి సబ్మిట్ చేసిన గవర్నమెంట్ ఈఎస్ఐ సబ్మిట్ చేసినారు. శాంక్షన్ వచ్చిన తర్వాత డీటెయిల్స్ మనకు టెండర్స్ ఇస్తారు. జిల్లా వ్యాప్తంగా మనకు పలమనేరు, వీకోట, కుప్పం అంటే కుప్పం కాదు, గూడుపల్లి, శాంతిపురంలో గూడుపల్లి ఒక 5 గ్రామాలు, శాంతిపురంలో ఒక 3-4 గ్రామాలు, వీకోటలో 2-3 గ్రామాలు ఉన్నాయి. దాదాపు అక్కడక్కడ మైనర్ రిపేర్స్, మోటార్ రిపేర్లు ఉన్నాయి. మాక్సిమం మనకు ఈ బీసీ సాయిల్స్ కాదు, రెడ్ సాయిల్స్ కాబట్టి ఇంకిపోతాయి. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే మన సోషల్ ఏదైనా ఉంటే దాన్ని కంటామినేషన్ మనం బ్యాక్టీరియా టెస్ట్ చేసి ఇలా వాటర్ ల్యాబ్ శాంపుల్ తెప్పించేసి బ్యాక్టీరియా టెస్ట్ చేసి ఇప్పుడు ఏదైనా కంటామినేషన్ వచ్చిందనుకో పోస్ట్ క్లోరినేషన్, ప్రీ క్లోరినేషన్ చేసేసి సూపర్ క్లోరినేషన్ కూడా చేస్తాం. అవసరం అయితే అది అంటే 2-3 డేస్ చేస్తాం కంటిన్యూస్ గా. ఏదైనా ప్రాబ్లం వచ్చిందో ఆ సోర్స్ క్లోజ్ చేస్తాం, చేసి న్యూ సోర్స్కి వెళ్తాం. హాస్టల్స్ మనకు ఇచ్చారండి. అవి కూడా రీసెంట్ శాంక్షన్ ఇచ్చి మన 2 months కింద శాంక్షన్ తీసుకున్నారు. వర్క్స్ జరుగుతున్నాయి, డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి. అర్త్ వర్క్, బేస్మెంట్ లెవెల్, రూఫ్ లెవెల్ కూడా కొన్ని జరుగుతుంది. కొన్ని నాట్ స్టార్టెడ్ ఉన్నాయి. కూడా మాకు ప్రాబ్లం ఉంది, ఇది ఉన్నది అనేది కలెక్టర్ గారు కూడా మాకు నోటీస్ చూస్తున్నారు. మేము చూస్తున్నాము, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము ఏలకు డీలకు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం విజయవంతానికి ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి కోరారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం పుంగనూరు పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయం నుంచి మహిళా సంఘాల సభ్యులతో ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. తర్వాత మానవహారంగా ఏర్పడి ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ కవర్ల నియంత్రణ తదితర విషయాలపై కమిషనర్ తెలియజేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు సంఘ సభ్యులు అవగాహన కల్పించాలని కోరారు. సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సిఐ సుబ్బరాయుడు, పట్టణ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కమిటీ సభ్యులు సివిరెడ్డి, సుహేల్ బాషా, శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప, మెప్మా సిఎంఎం హర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో పబ్లిక్ ప్లేస్లు, ప్రైవేట్ ప్లేస్లలో ఎక్కడైనా చెత్త ఉన్నా వాటిని తొలగించడము, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడంలో కృషి చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు ముడప సర్కిల్ నుంచి కోపి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రజలకు క్లాత్ బ్యాగులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతున్నది. పట్టణ ప్రజలందరూ పట్టణ పరిశుభ్రతకు తోడ్పడవలసిందిగా ఈ కార్యక్రమంలో భాగంగా తోడ్పడవలసిందిగా కోరడం అనేది. అంతేకాకుండా పట్టణ ప్రజలందరూ చెత్తను రోడ్డుపై పారవేయకుండా తడి చెత్త, పొడి చెత్త వేరువేరు చేసి మన ఇంటి దగ్గరికి వచ్చి ఆటోకి కానీ పుష్ కార్డుకి కానీ అందించి పుంగనూరు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచటకు తోడ్పడవలసిందిగా ఈ సందర్భంగా కోరడమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపురెడ్డి హరిప్రసాద్ తో కలిసి పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరివేలు చిన్నారాయల్, తెమ్మలపల్లి ఇన్ఛార్జ్ పోతుల సాయినాథ్, పీలేరు ఇన్ఛార్జ్ బెజవాడ దినేష్ లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఒక సామాన్యుడికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా కొట్టి సాయి ప్రసాద్ కు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. రాయలసీమ ప్రాంతాల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పార్టీ కోసం ధైర్యంగా కష్టపడ్డ వారి గురించి పవన్ కళ్యాణ్ కు జిల్లా అధ్యక్షులు వివరించారు. పార్టీని మరింత బలోపేతం చేసి పేరు నిలబెట్టాలని పార్టీ అధినేత సూచించినట్లు వారు తెలిపారు. తర్వాత రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
నాదెళ్ల మనోహర్ను, ఎమ్మెల్సీ కొనిదెల నాగబాబును, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ను కలిశారు. పొంగనూరు మండలం మంగళం గ్రామం అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసోత్సవాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలకు పోషకాహారం ప్రాముఖ్యతను వివరిస్తూ 6 నెలల నుంచి 6 సంవత్సరాల వరకు తప్పనిసరిగా పోషక పదార్థాలను తీసుకోవాలని ఆమె తెలిపారు. బాల్య వివాహాల వల్లే కలిగే నష్టాలు, ఫాక్సో చట్టంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు లీలావతి, విజయలక్ష్మి, మంగమ్మ, సెల్వమ్మ తదితరులు పాల్గొన్నారు. పొంగనూరు పట్టణం బజారు వీధిలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సేవను నిర్వహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆరవేశ సంఘ సభ్యులు గంధం, పచ్చకర్పూరం, సుగంధ భరిత ద్రవ్యాలతో ఆలయాన్ని శుభ్రం చేశారు. ఈ నెల 22వ తేదీ సోమవారం నుంచి ఆలయంలో దసరా వేడుకలు నిర్వహించనున్నట్లు సంఘ అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ దసరా సందర్భంగా పుంగనూరు వాసవి ఆలయంలో 22/9/2025 నుంచి 2/10/2025 వరకు అమ్మవారి శాలలో విశేషమైన కార్యక్రమాలతో అమ్మవారిని సేవించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంకాలము అమ్మవారి సహస్రనామాలు, కుంకుమార్చనలతో వివిధ రకాలైన దీపాలతో సేవించడం జరుగుతుంది. దసరా 10 రోజులు కూడా అమ్మవారు విశేషమైన అద్భుతమైన శక్తితో ప్రజ్వరిల్లుతా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఆలయానికి వచ్చి భక్తాదులందరూ అమ్మవారిని సేవించి ఆశీర్వాదం పొందవలసిందిగా మేము ఆర్వీ సంఘం తరఫున కేసీటీవీ ద్వారా మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాము. దీనిలో భాగంగానే ఈ రోజు ఉదయం తిరుమంజన సేవ ఆర్వైశ్య సంఘ సభ్యులు, మహిళా మండలి మరియు ఆర్వైశ్య ఆలయ కమిటీ సభ్యులు అందరూ కలిసి నిర్వహించడం జరిగినది. మీరందరూ తప్పక రావాల్సిందిగా కోరుచున్నాను. పొంగనూరు పట్టణం బసవరాజ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం ఉపాధ్యాయులకు కాంప్లెక్స్ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు నటరాజరెడ్డి హాజరయ్యారు. ఉపాధ్యాయులకు బోధనా పద్ధతులకు సంబంధించిన విషయాలపై అవగాహన కల్పించారు. సమావేశంలో విద్యార్థుల ప్రగతి మరియు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన గ్రేడ్ల ఆధారంగా విద్యాబోధన చేయాలని సూచించారు. బడికి తరచూ రాని విద్యార్థులకు ఏ విధమైన బోధనా పద్ధతులు అవలంబించాలని సమావేశాల్లో శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో కాంప్లెక్స్ జాయింట్ సెక్రటరీ మంజుల, సిఆర్పి నారాయణ స్వామి, ప్రధాన ఉపాధ్యాయులు షాకిర్ హుసేన్, ఉమామహేశ్వరి, హైదర్ అలీ, శంకర్, కళావతి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మా స్కూల్లో సపరేట్ చేసిన తర్వాత మోడల్ లెసన్ అనేది ఏమనంటే ప్రైమరీ వాళ్ళు నాకు చెప్తారు. ఇంకా మాకే ప్రాక్టీస్ ఒక సబ్జెక్ట్ ఇద్దరు వేరే సార్ మేమే సార్ మొదలు అంటారు. అయితే మీరందరూ గారు హిందీ మ్యాథ్స్ సైన్స్ కొంచెం ఏమంటే దానికోసం నేను రెడీ కావాలా, నాకు ఎఫిషియన్సీ నేను అప్రూవ్ చేసుకోవాలా అనేది. కానీ ప్రతి క్యాండిడేట్ మనం ఏమంటే ఏం స్టూడెంట్ అంటే ఏం టీచరు ఏమి కంటిన్యూగా ఏం స్టూడెంటే ఏం ఎంతవరకు లేదు చేస్తారు. టీచింగ్ చెప్తా ఉంటే మనం కొంచెం ఆడవాడు దేవుడి అయితే ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద పడలేదు, వాడే ఎక్కువ పోతా ఉన్నాడు. దాని గురించి మనం అర్థం చేసుకోవాలి. మనము వాడిని మనం పెరటాసి మాసం మొదటి శనివారం సందర్భంగా పొంగనూరు నియోజకవర్గంలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. ఇందులో భాగంగా పట్టణంలోని స్థానిక శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి దర్శనానికి ఉదయం నుంచి భక్తులు క్యూ కట్టారు. ఆలయ అర్చకులు శ్రీవారి మూల విరాట్ కు విశేష పూజల్ని నిర్వహించారు. తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి భక్తుల దర్శనార్థం అద్దాల మండపంలో కొలువు తీర్చారు. వందల సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయగా కార్యక్రమాలను ఆలయ
ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షించారు.
చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా అన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో కళాశాల వద్ద ఏఐఎస్ఎఫ్ ర్యాలీతో పాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలి, పీపీపీ విధానంలో 10 మెడికల్ కాలేజ్ కార్పొరేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వడాన్ని తక్షణమే విరమించుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్, పలమనేరు నియోజకవర్గ నాయకులు ఆసిఫ్, అమన్ ఖాన్, సమీర్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర సమితి ఏఐఎస్ఎఫ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అలాగే స్కాలర్షిప్ బకాయిలను 6,400 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలనేసి ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో విద్యార్థులతో కలిసి ధర్నా కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నాము. అయ్యా నారా లోకేష్ గారు, మీరు యువగలం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు తీసుకున్న విద్యార్థులతో కలిసి తీసుకున్నటువంటి సెల్ఫీలు మీ రెడ్ బుక్కే పరిమితమయ్యాయా అనేసి ఈ రోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఎస్ఎఫ్ గా మేము మీకు అడుగుతున్నాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు విద్యార్థుల పక్షాన అసెంబ్లీ చర్చల్లో ఇంతవరకు కూడా ఎలాంటి చర్చ కూడా చేయకూడదు చాలా గమనార్హం. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్ బకాయిలు, ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పిలుపు మేరకు విద్యార్థులకు కలుపుకొని త్వరలోనే సీఎం కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు 3,500 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకు ఆ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయడానికి ఎలాంటి చర్చ కూడా చేయకుండా మీరు మీ జోబులు నింపుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఈ ప్రొఫెసర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కూడా ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా హెచ్చరిస్తున్నాము. పొంగనూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డిక్షనరీలను దాతలు పంపిణీ చేశారు. కాలిఫోర్నియాలో స్థిరపడ్డ ఆదిత్య రామనాథం సహకారంతో గాయత్రి మాత బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు మధుకుమార్, సంఘ సభ్యులు రమణారావులు శనివారం మేలుపట్లలోని మున్సిపల్ హైస్కూల్ మరియు బాలికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు డిక్షనరీలను పంపిణీ చేశారు. వీటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని దాతలు కోరారు. డిక్షనరీలు అందించిన దాతలకు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. అతను వాళ్ళ పోరంటే వాళ్ళ తాతలు వాళ్ళ ముందు తాతల కాలం నుంచి అతను ఆంధ్ర మన రాష్ట్ర వాస్తవ్యులు అతను, మన రాష్ట్రం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అన్నారు. వాళ్ళు ముత్తాతల కాలంలో అమెరికాలో స్థిరపడి అక్కడే ఉండిపోయినారు. అక్కడే జాబ్ చేసుకొని బాగా సెటిల్ అయినారు. కాబట్టి వాళ్లకు మన రాష్ట్రం మీద ఉన్న అభిమానము, ప్రేమతో అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు ఏదైనా చదువుకునేకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా అతను ఆదిత్య రామనాథన్ అమెరికాలో ఉన్నా కూడా అతని ద్వారా అతను మన పొంగనూరు వాస్తవులైనటువంటి ఎన్ మధుకుమార్ శర్మ గారు, అలాగే రామ్మూర్తి గారు, డాక్టర్ కేఎస్వి రమణారావు గారు, అలాగే కేపీ మహేష్ కుమార్ గారు, డాక్టర్ టి రమేష్ గారు, వీళ్ళు 5 మంది కూడా మన హిందీ సార్ నారాయణరాజు సార్ గారిని కన్సల్ట్ అయ్యి సార్ని అడిగినారు. సార్ నాకు చెప్పిన ఓకే అన్నాం మనం. కాబట్టి మన పాఠశాలకు ఎన్నుకొని, ఎందుకంటే టౌన్ లో చాలా ఉన్నాయి తెలుసు కదా మీకు స్కూల్స్, చాలా గవర్నమెంట్ స్కూల్స్ ఒక 20-30 దాకా ఉన్నా కూడా మన పాఠశాలను ఎన్నుకొని మారుమూల ప్రాంతం ఉన్నా కూడా మన పాఠశాల మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో వాళ్ళు మన స్కూల్కి వచ్చి మీకు అందరికి కూడా మొదటి విడతగా, ఇది లాస్ట్ కాదు, మొదటి విడతగా మీకు ఇంగ్లీష్ డిక్షనరీస్ ఇస్తున్నారు. ఇది చాలా చిన్నదా కావచ్చు, దీని లోపల మ్యాటర్ పెద్దగా ఉంటుంది. చాలా యూస్ఫుల్ డిక్షనరీస్ ఇస్తున్నారు మీకు. కాబట్టి అన్నింటినీ కూడా మీరు డైలీ బ్యాగ్ లో పెట్టుకొని చిన్న పదాలు, అన్ని పదాలు కూడా మీరు స్టార్ట్ చేసి బాగా యూస్ఫుల్ అవుతుంది. పొంగనూరు పట్టణం
సచివాలయంలో శనివారం ఆల్ పార్టీ మైనార్టీ నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో యూపీలో జరిగిన దారుణమైన సంఘటన గురించి చర్చించారు. పవిత్రమైన మిలాదు నబీ పండుగ సందర్భంగా దైవ ప్రవక్త పేరు మీద బ్యానర్ ఏర్పాటు చేస్తే అక్కడి ప్రభుత్వం ఒత్తిడి మేరకు 27 మంది అమాయక ముస్లిం యువకులపై పోలీసు వారు కేసు నమోదు చేయడం దారుణమన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు నిరసనగా ఈ నెల 26న శుక్రవారం జుమా నమాజు తర్వాత పుంగనూరు ఎంబీటీ రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమానికి అంజుమన్ కమిటీ సభ్యులు, మసీదుల కమిటీ సభ్యులు, ప్రజలు, యువకులు తరలి రావాలని కోరారు. यूपी के अंदर कानपुर के नाम के गांव के अंदर जश्न मिलादुन्नबी जलसे के अंदर एक वहाँ के लोग मुसलमान भाई एक बैनर बने थे, आई लव मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का एक बैनर बनकर थे। वो बैनर बनने की वजह से वहाँ के जो लोग हाँ जो एक जुल्म जबरदस्ती कर वो बैनर को तोड़ना और ये करे। इसके बाद वहाँ की जो आवाम जाकर पुलिस को केस करने के बाद वहाँ की जो पुलिस है गवर्नमेंट की प्रेशर से वजह से जो लोग वहाँ को जुल्म जबरदस्ती करे, वो बैनर है, वो बैनर वो नाम है, उसके अंदर वो बैनर तोड़ना खींचना वो करे, उनको छोड़कर मासूम लोग जो कुछ भी जुल्म नहीं करे ऐसे आवाम के ऊपर, मुसलमान नौजवानों के ऊपर तकरीबन 20 को 7 आदमी के ऊपर FIR कर है। इसके वजह से सारे हिंदुस्तान के अंदर प्रोटेस्ट रैली चलते हैं। इसके लिए हमें पुंगनूर के अंदर ऑल पार्टीज मिलकर आने वाले जुम्मा के दिन एमबीटी रोड से जो हमारे पुंगनूर शहर के अंदर जुम्मा की नमाज के बाद एमबीटी रोड है, एमबीटी रोड से लेकर गोकुल सर्कल तक का और उसके बाद मुड़प्पा सर्कल तक का एक रैली का प्रोग्राम करते हैं नबी की शान के अंदर। हम सब पूरे मुसलमान पूरे लोग हमें क्या है को भी बर्दाश्त करेंगे, लेकिन अल्लाह के नबी के बारे जिक्र नहीं बोलेगा तो हमें कुछ भी बर्दाश्त करने के वास्ते कोई भी तैयार नहीं। इसके लिए जो रैली रखकर ही हमें गाँव के तमाम आवाम से ये बोलते हैं कि ये रैली में सब जने शिरकत कर इस रैली को कामयाबी करे। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి మొక్కల్ని నాటారు. శనివారం ఆలయ ఆవరణంలోని పరిసరాలను సిబ్బందితో కలిసి శుభ్రం చేశారు. పరిసరాల శుభ్రత, ప్లాస్టిక్ ను ఉపయోగిస్తే కలిగే హాని గురించి ఆలయానికి విచ్చేసిన భక్తులకు అవగాహన కల్పించారు. ఓం నమో వెంకటేశాయ. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా ఈరోజు పుంగనూరు పట్టణంలో కలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రీన్ ఏపీలో భాగంగా ఆలయంలో పచ్చని చెట్లను నాటడం జరిగింది. అదేవిధంగా పారిశుద్ధ్యం మెరుగుపడే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. రోడ్డుపై గుంతలు పూడ్చండి, ప్రమాదాలు నివారించండి అంటూ శనివారం పుంగనూరు నుంచి బెంగళూరుకు వెళ్లే రహదారి కత్తాళ్లపల్లె దగ్గర ఉపాధ్యాయులు తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ నిత్యం విపరీతమైన రద్దీ ఉన్న పుంగనూరు బెంగళూరు రోడ్డు కత్తార్లపల్లె దగ్గర అతిపెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు, పాదచారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు బోయకొండకు వెళ్లే భక్తులు ప్రమాదాలకు లోనవుతున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా పుంగనూరు పుంగమ్మ చెరువు కట్ట నుంచి కత్తార్లపల్లి వరకు దాదాపు 3 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా ఉందని, కనీసం కత్తార్లపల్లి దగ్గర ఏర్పడిన అతిపెద్ద గుంతలను త్వరితగతిన పూడ్చి ప్రమాదాలను నివారించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనాథ్ రెడ్డి, గోపి, జనార్దన్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీధర్, ప్రసన్నలక్ష్మి, బాబాజాన్, అమర్నాథ్, మురళి, సరస్వతి, అన్నాదురై, రఫీ మరియు ఉపాధ్యాయులు, ప్రజలు పాల్గొన్నారు. పుంగమ్మ చెరువు కట్ట నుండి కత్తార్లపల్లి వరకు దాదాపు 4 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా ఉంది. ఇది రద్దీతో కూడుకున్నటువంటి మార్గము. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు, బోయకొండకు వెళ్లేటటువంటి భక్తులైతేనేమి, చాలా మంది రైతులు పరిసర గ్రామాల నుండి పుంగనూరు పట్టణానికి బెంగళూరుకి వెళ్ళొస్తుంటారు. కాబట్టి నిత్యం రద్దీగా ఉన్నటువంటి ఈ రోడ్డు పైన దాదాపు 2-3 సంవత్సరాల నుండి గుంతలను పూడ్చడం లేదు. అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలకి డిస్కులు కూడా తొలగిపోతా ఉన్నాయి. మొన్ననే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయురాలు మేడం గారు ఇద్దరు పడిపోవడం జరిగింది. చాలా వాహనాలు దెబ్బతింటున్నాయి. మాకందరికీ కూడా ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇక్కడ ఈ ప్రభుత్వం
అన్ని మంచి పనులు చేస్తుంది కానీ ఈ గుంతలు పూడ్చడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉంది. చాలా బాధగా ఉంది. ఈ ఉపాధ్యాయులు ముఖ్యంగా ఈ రోడ్లో దాదాపు ఒక 50 ఉన్నత పాఠశాలలు, ఒక 10 ఉన్నత పాఠశాలలు, ప్రైమరీ పాఠశాలలు ఉన్నాయి. నిత్యం ఉపాధ్యాయులు ఇలా ప్రయాణిస్తున్నటువంటి ఈ మార్గంలో ఈ గుంతలు అనేటివి బావుల కంటే ఎనుగు ఉన్నాయి. కనీసం గ్రావెల్ ఒక 20 లోడ్లు తోలితే కూడా ఈ మార్గంలో ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది. దయ ఉంచి ప్రభుత్వానికి మా విన్నపము, మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. తొందరలో అతి త్వరలో ఈ రోడ్డుని కనీసం గ్రావెల్ తోలి ఈ గుంతల్ని నింపి కొంచెం వెళ్ళడానికి మార్గాన్ని చేస్తారని మేమందరం కోరుతా ఉన్నాము. ప్రభుత్వంకి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రోడ్లను బాగు చేస్తే చాలా బాగుంటుందని మా అందరి విన్నపము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాలలో నీటి సమస్య రానివ్వద్దు, ఆర్డబ్ల్యూసీసీ ప్రసన్న కుమార్. పుంగనూరు స్వచ్ఛతకు ప్రజలు భాగస్వామ్యులు కావాలి, పిలుపునిచ్చిన కమిషనర్ మధుసూదన్ రెడ్డి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసిన జిల్లా జనసేన పార్టీ నాయకులు. పుంగనూరులో నిరసన ర్యాలీ వెల్లడించిన మైనార్టీ నాయకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.